నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా మరి మధ్యలో ప్రెస్ మీట్ పెడుతున్నాం కాదు కానీ సంక్రాంతి శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా. ముఖ్యంగా నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది, నేను చూడడం జరిగింది. ఒక 350 మంది పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని అక్కడ కోచింగ్ ఇస్తారని. మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీ ద్వారా డిఓ గారికి అలాగనే ప్రభుత్వానికి వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలో చదివించే టీచర్లపై నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఒక విషయాన్ని మళ్ళొకటి మీకు మీ ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ కళాశాలకు పోవడేందో నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పాఠశాలలో పోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం, ఆయన దాన్ని వాట్సాప్లలో పెట్టడం, దాన్ని ప్రచారం చేయడం, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఈ ఆల్ ఫోర్స్ కళాశాల ఇక వేరే కళాశాలలు లేవు అని జిల్లాకు సంబంధించిన 350 మంది విద్యార్థులను 250 మంది వస్తే ఇంకో 100 మందికి డిఓ ఒక నోటీస్ ఇస్తాడు, మీ యొక్క స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు రాలేదని. అసలు డిఓ గారు నేను అడుగుతున్నా, రాష్ట్రం మొత్తంలో ఇది జరుగుతుందా లేకపోతే కరీంనగర్లేనా? రాష్ట్రం మొత్తంలో ఈ వ్యవస్థ జరుగుతుందా? కేవలం ఆల్ ఫోర్స్లనే పంపడం, అంతకుముందు వేరే స్కూల్కు పంపడం, అంటే ప్రైవేట్ పాఠశాలను ఈ కలెక్టర్ గారు, ఈ డిఓ గారు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తుండ్రా? ఏమని ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉన్నాయి, టీచర్లు చాలా గొప్పలు, చాలా మంచోళ్ళు అని. మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు తెర వెనకాల కరీంనగర్లో ఆ డిఓ గారితోటి ప్లస్ ఆ అధికారులతోటి ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఉందా? ఒక నెల రోజున మాట తప్పుతారా? ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా ఉన్నాయి స్కూళ్ళు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, మైనార్టీ స్కూల్స్, కేజీబీపీ, ఈ రకంగా అన్ని పాఠశాలలు ఉండగా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జిల్లాలో 2 సిఓఈలు ఉన్నాయి, ఎక్సలెన్స్ స్కూల్స్ ఉన్నాయి. అది కరీంనగర్లోనే దగ్గర ఎలమిడిలోనే ఉంది. మరి నేనేమంటున్నా అంటే, అక్కడికి పంపచ్చు కదా, అక్కడికి పంపలే కదా, అక్కడ కోచింగ్ ఇప్పించు కదా, ఇప్పిస్తలేరు కదా. ఈరోజు తెలియదా డిఓకు? 3-4 ఎలక్షన్స్ చేసిండు ఆయన. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు. మరి డిఓ గారు నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలియదా నీకు? ఏ రకంగా ఫోటోలు దిగుతారు? ఎలక్షన్ కోడ్ రాలేదంటారు. ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక ప్రభుత్వ పాఠశాలకు సర్కులర్ పంపించారు కదా. ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు, ప్రచారంకు విద్యార్థులకు డిస్టర్బ్ కావద్దని మీరు పంపించారు కదా. మరి ఏ ఉద్దేశంతో పంపించిండ్రు? దయచేసి ఆలోచించాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, మీరు ఈ జిల్లాకు హెడ్, మీరు చేసిన మంచి కార్యక్రమాలను కూడా మేము అభినందిస్తాం.
మీరు 2-3 మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. విద్యార్థులకు థౌజండ్స్ ఆఫ్ మందికి ఉచితంగా షూ ఇచ్చారు. వీఆర్ అప్రిషియేటింగ్. మేము ఆనందపడతాం. పేద పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళం మేము. అదే ముఖ్యంగా గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ చేసిండ్రు, చాలా గొప్పగా చేసిండ్రు. అలాగనే బుధవారం బోధన చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. దానికి మేము అభినందిస్తాం. మరి ఇదేంది, మరి దీని సంగతి ఏందో కూడా చెప్పాలి. మ్యాథమెటిక్ ఒలింపియాడ్ చేయాలని ఏదన్నా సర్కులర్లు ఉన్నాయా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మరి ఆధారాలు కానీ ఉంటే ప్రభుత్వం సంగతి ఏంది, రేవంత్ రెడ్డి సంగతి ఏంది? రేవంత్ రెడ్డి ఏమంటుండు, బలోపేతం చేస్తాం, కింది స్థాయి పేదలకు ప్రభుత్వ పాఠశాలలకు చదివే విధంగా చేస్తాం. మరి ఇదేంది? ఇంకో విషయం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినా మనం కరీంనగర్లో మంత్రులు వచ్చి ఓం భీం డామ్ అన్నట్టు వచ్చి చాలా కథలు చెప్పిపోయారు. ఏంది, విద్యా బోధనలో ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఉన్నాయి, దాన్ని చాలా పైకి తీసుకొస్తామని. మరి ఇది మంత్రులు తెలుసా అంటున్నాను. ఈరోజు నేను ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఇక్కడికి వెళ్ళి ఒక ఉత్తరం పెడుతున్నా ఇప్పుడే. మరి ఏం తీసుకుంటారు? మరి డిఓ గారు ఏ రకంగా ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్ళను ప్రోత్సహిస్తుండు, ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి స్కూల్కు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఇంకో విషయాన్ని మీ ద్వారా కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నా. నేను వాట్సాప్లో మెసేజ్ కూడా పెడతా కలెక్టర్ గారికి. నేను ఒక రిప్రజెంటేషన్ కూడా వాట్సాప్ ద్వారా పెడతా, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. వెంటనే మీకు చాలా చక్కగా తెలుసు ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు. మీ ద్వారా ప్రభుత్వమే పోయి ప్రైవేట్ పాఠశాలలు కనుక ఉంటే మనం పేరెంట్స్కు ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో? రేపు పొద్దున ఈ 350 మంది విద్యార్థులు అక్కడ అడ్మిషన్ తీసుకోరా? ఇంతో అంత కష్టపడి స్కూళ్ళల్లో 9 సంవత్సరాలు చదివించినాక 9వ తరగతిలో కొంచెం క్రీమ్ తయారైతే ఆ క్రీమ్ తీసుకుపోయి మీరు ఆల్ఫోర్స్ కప్ప చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే అక్కడ చదివించే వాళ్ళు టీచర్లు చాలా మంచోళ్ళు, ప్రభుత్వ టీచర్లందరికీ కూడా చదవరాదనట. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఆయన ఇప్పుడు వాట్సాప్లలో ఫేస్బుక్లలో బాగా పెట్టుకుంటుండే ఏంటంటే ప్రభుత్వమే నా దగ్గరకు వచ్చింది, ప్రభుత్వమే నా దగ్గరకు వచ్చి పనిచేస్తుంది, మా వాళ్ళంతా గొప్పోళ్ళని. అరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మనం దేన్ని బలోపేతం చేయాలి? ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. కానీ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కాకుండా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఏమో ఏందండి, ఎంతమంది స్కూళ్ళని పిలిచి మీరు ఏమో చేయరు? ఇక మిగతా ప్రైవేట్ స్కూళ్ళు తెలంగాణ మన కరీంనగర్ లేవా? గవర్నమెంట్ స్కూల్ లేవా? ఎవరితోటి ఆయనని పిలుచుకున్నాడు సంతకం పెట్టుకుంటే అది ఏమో అయిపోతుందా? ఒక సర్కులర్ ఇచ్చిండ్రా? ఎవరైనా పార్టిసిపేట్ చేసేటోళ్ళు రండి, లేదు కదా. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.